అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోడి పందాలతో పాటు జూదం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. గుండాట, పేకాట వంటివి కూడా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూడొచ్చు మనం గుండాట బోర్డు దగ్గర బారులు తేరుతున్నారు. ప్రజలందరూ కూడా బెట్టింగ్లు విపరీతంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఆ గుండాటకి సంబంధించి ఆ డైస్ వేస్తారు. ఆ డైస్కి ఎన్ని డైస్ వస్తే అన్ని ఆ కాయిన్ మాత్రమే తీస్తారు. ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ప్రజలకి సంబంధించి ఎక్కడ కూడా జూదం ఆడొద్దు అంటూ కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అదేవిధంగా చంద్రబాబు కూడా జూదం వైపుకి వెళ్ళొద్దు అంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు మనం. యథేచ్ఛగా జూదం జరుగుతుందని చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే గుండాటకి సంబంధించి గుండాట బోర్డులు పెద్ద ఎత్తున గుండాట నిర్వహిస్తున్న నిర్వాహకులు అయితే ఐడి కార్డ్స్తో సహా వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్గా చేస్తున్నారని చెప్పుకోవాలి. వారి మెడలో ఐడి కార్డ్స్ వేసుకున్నారు. దీనికి సంబంధించి ఈ గ్రౌండ్స్కి సంబంధించిన వారు మాత్రమే ఉన్నారు అన్నట్లుగా అయితే ఐడి కార్డు వేసుకుని అయితే పూర్తిగా అయితే గుండాటలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనం పెద్ద ఎత్తున ఒకటి కాదు రెండు కాదు మొత్తం 4 గుండాట బోర్డులు కనిపిస్తున్నాయి. ఇది ఒకటి చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్లో ఉన్నది ఒకటి, లెఫ్ట్ సైడ్లో ఉన్నది మరొకటి, మొత్తం 4 నుంచి 5 గుండాట బోర్డులు అయితే మనకి కనిపిస్తున్నాయి. క్లియర్గా ప్రతి చోట కూడా జనం గుమ్మిగూడి పెద్ద ఎత్తున అయితే గుండాటంలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం బోర్డు మీద డబ్బుని ఎవరైనా సరే ఆడొచ్చు, రండి కాయ రాజా ఖాయ్ అంటూ కూడా గుండాట నిర్వాహకులు అందరూ కూడా పెద్ద ఎత్తున గుండాటలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడికక్కడ జూదం పెద్ద ఎత్తున జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణగా అయితే చెప్పొచ్చు. మనం క్లియర్గా చూసుకున్నట్లయితే గుండాట్ల నిర్వహణ కానీ పేకాట నిర్వహణ కానీ ఉండకూడదు, జూదం అనేది ఉండకూడదు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా బేఖాతరు చేస్తున్నారు. అందరూ కూడా హైకోర్టు ఆదేశాలను మాత్రం పట్టించుకోకుండానే ఇప్పటికీ గుండాట పేకాట నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయి డబ్బు అంతా కూడా అని చెప్పుకోవచ్చు. ఇటు పక్కన కోడి పందాలు నిర్వహిస్తున్నారు, ఇటు పక్కన గుండాట పేకాట లాంటి జోద క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ గుండాట పేకాట అనేది కోడి పందాల శిబిరాల్లో పెద్ద ఎత్తున కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం దీనికి ఎక్కడా కూడా ఇంటరాక్షన్ జరగకుండా రాత్రి వరకు ఉండే విధంగా అయితే ఇప్పటికీ ఫెడ్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి బోర్డు దగ్గర కూడా సుమారుగా 5 బోర్డులు ఉన్నాయి. 5 గుండాట బోర్డుల వద్ద కూడా ప్రజలు గుమ్ముగూడి పెద్ద ఎత్తున అయితే డబ్బులు లాస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గుండాట వద్ద పేకాట వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసుకున్నట్లయితే గుండాట బోర్డు చూడొచ్చు మనం. ఒక్కసారి బోర్డు మీద ఉన్న క్యాష్ వస్తేనే మనకు అర్థమవుతుంది. సుమారుగా 10 నుంచి 15 వేల వరకు కూడా గుండాట బోర్డులో తిప్పుతూ ఉంటారు. 1 లక్ష రూపాయల ముందు స్టార్ట్ చేస్తారు, అట్లాగే తిప్పుకుంటూ వస్తారు. ప్రజల దగ్గర ఉన్న సొమ్మంతా కూడా వాళ్ళు ఈ జూదం ద్వారా అయితే దోచుకునే ప్రయత్నమే చేస్తారు. అయితే మన డబ్బు మనకే తిప్పుతారంటూ కూడా చాలామంది చెప్పినప్పటికీ కూడా గుండాట దగ్గరికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం బోర్డు మీద ఉన్న నిర్వాహకులు కానీ పందాలు వేసేవారు కానీ ఎక్కడ గుండాట పేకాట లాంటి జోదాలు జరగనివ్వమని చెప్పినా కూడా పోలీసులు ఆంక్షలు కానీ హైకోర్టు ఆంక్షలు కానీ ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. పందెం రాయుళ్ళు అందరూ కూడా ఇప్పటికే నిర్వహణలో ఇటు కోడి పందాలు నిర్వహిస్తున్నారు, ఇటు పక్కన గుండాట పేకాట లాంటి జోద క్రీడలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.